హలో ఆల్! ఈరోజు మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను. అదేంటంటే కంప్యూటర్స్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్ అండ్ కంప్యూటర్స్ డేటా ఎలా స్టోర్ అవుతుందని తెలుసు మనకి. జీరోస్ అండ్ వన్స్ రైట్? కానీ కంప్యూటర్స్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్ జీరోస్ అండ్ వన్స్ కాదు. మీరు అనుకోవచ్చు అదేంటి ఇలా అంటున్నాడని. నేను విత్ ప్రూఫ్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కంప్యూటర్స్‌కి జీరోస్ అండ్ వన్స్ అర్థం కావు. మరి వాటికి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి? కంప్యూటర్స్‌కి అర్థమయ్యే ఒకే ఒక్క లాంగ్వేజ్ వోల్టేజ్. వోల్టేజ్ ఎందుకు అంటున్నాను అని అర్థం అవ్వాలంటే మీకు ముందుగా 32 బిట్ అండ్ 64 బిట్ అంటే ఏంటో అర్థం కావాలండి ముందు. నార్మల్‌గా వింటుంటాం కదా! 32 బిట్ కంప్యూటర్స్ అండ్ 64 బిట్ కంప్యూటర్స్ అని. 32 అండ్ 64 ఇండికేట్స్ సైజ్ ఆఫ్ మెమరీ బస్. అంటే మనం కీబోర్డ్‌లో రాసే డేటా కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! అలా కనిపించాలంటే అది ఫస్ట్ ర్యామ్ ఆర్ రోమ్‌లో స్టోర్ అవ్వాలి. ర్యామ్ ఆర్ రోమ్ లోపలికి డేటాని తీసుకొని వెళ్ళేదే ఈ మెమరీ బస్. ఈ 32 బిట్ కంప్యూటర్ 32 బిట్స్ ఆఫ్ డేటాని సింగిల్ టైమ్‌లో ర్యామ్ ఆర్ రోమ్ లోపలికి స్టోర్ చేయగలదండి. స్టోర్ చేసిన డేటాని స్క్రీన్ మీదకి తీసుకొని రాగలవు. అసలు ఈ డేటాని ఎలా హ్యాండిల్ చేస్తదంటే 32 బిట్ కంప్యూటర్‌లో మెమరీ బస్‌కి 32 వైర్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఈ వైర్స్ లోపల డేటా పాస్ అవుతుంది అన్నాను కదా! ఏం పాస్ అవుతుందంటే వోల్టేజ్. డేటా వచ్చేసి 1 అయితే ఆ వైర్‌లో వోల్టేజ్ 0 అయితే లో వోల్టేజ్ పాస్ అవుతుంది. జీరోస్ అండ్ వన్స్‌లోకి ఆపరేటింగ్ సిస్టమ్ కన్వర్ట్ చేస్తుంది. రూమ్‌లో ఎలా స్టోర్ అవుతుంది? మనం బిట్ అంటుంటాం కదా! ఎవ్రీ బిట్‌కి ఒక సెమీ కండక్టర్ డివైస్ ఉంటుంది. అదే ట్రాన్సిస్టర్. ఇది ఒక బల్బులాగా 1 అయితే ఎలక్ట్రిసిటీతో గ్లో అవుతుంది. 0లో నో గ్లో ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడం కోసం చెప్పాను. నార్మల్‌గా అయితే బస్ చెప్పాను కదా! రీడ్ చేసేటప్పుడు వోల్టేజ్ ఉంటే 1 అని, మినిమల్ వోల్టేజ్ ఉంటే 0 అని కన్సిడర్ చేస్తుంది. సో ఇప్పుడు కామెంట్‌లో చెప్పండి కంప్యూటర్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటో? దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్.